డబ్బులు లేవు. కొత్త పథకాలు ఎట్లా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట. నెలకు 16,473,00,00,000 ఆదాయం వస్తుంది. రాబడి. కానీ 17,000,00,00,000 పైన ఖర్చయితుంది. ఏం జేయాలిప్పుడు? కొత్త కొత్త పథకాలు పెట్టినాం. మన 6 గ్యారంటీలని పెట్టినాం. అది గాక మళ్ళా ఈ రాజీవ్ యువ వికాసం అని కొత్తగా పెట్టినాం. ఈటికి డబ్బులు ఏడ్నుంచి తేవాలని తంటాలు పడుతుండట. మొత్తానికైతే రైతు భరోసా విషయంలో వచ్చిన అసంతృప్తిని తగ్గియటానికి 6 రోజుల్లోనే రూ. 7,770,00,00,000 రోజు కంటిన్యూగా ఏస్తాను. నిన్నటి వరకు 9 ఎకరాల వరకు రైతులకి ఏశారు. జమేశారు రైతు భరోసా. మొత్తం మిగతా స్కీములన్నీ ఆపేసి రైతు భరోసాకే డబ్బులు పెట్టారు. రైతు భరోసా విషయంలో అయితే కొంత స్పష్టంగా రైతులకి టంచనగా అందినియి. దాంట్లో డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఒక భాగం అయితే, కేసీఆర్ చేసిన అప్పులు ఇంకొక భాగం. ఈ రెండిటి వల్ల వీళ్ళే అధికారంలోకి రావడానికి ఇబ్బడి ముబ్బడిగా ఏది పడితే అది చెప్పారు హామీలు. 6 గ్యారంటీలని, ఇదని, అదని ఈ మధ్య కాలంలో రాజీవ్ వికాసం అని చెప్పారు. వాళ్ళేమో అధికారం ఉన్నన్ని రోజులు ఉన్నాటినంతా మేస్తా అప్పులు చేసి వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఒక స్కీమ్ అమలు చేయాలంటే ఇంకో స్కీమ్ ముందుకు పోయేటట్టు లేదు. అట్లా. ఇప్పుడు అన్నం తినాలంటే కూర కావాల. అన్నం ఉంటుంది గానీ కూర ఉండట్లే. కూర ఉంటే చారు ఉండదు. చారు ఉంటే మజ్జిగ ఉండదు. ఈ పరిస్థితి అయింది పరిస్థితి. ఏదో ఒకటే ఉంటుంది. ఇది ఇయాల రైతు భరోసా ఇచ్చిండా? మిగతాయన్నీ ఆఫ్. ఏం చేయాలా? డబ్బులు లేవు. మిగతా స్కీములు ఎట్లా? మనం ఇచ్చిన హామీలు ఎట్లా అనేది తంటాలు పడుతుందట తెలంగాణ ప్రభుత్వం. చూడాలి ఏం చేస్తదని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ. ప్రస్తుత పథకాల అమలుకే నానా కష్టాలు. రూపాయి పోగేయాల్సి వస్తున్న వైనం. కొత్త పథకాలు ఇప్పట్లో సాధ్యం కానట్టే అంటున్న ఆర్థిక శాఖ వర్గాలు. నిధుల్లేమితోనే రాజీవ్ యువ వికాసం నిలుపుదల, పింఛన్ల పెంపు లాంటి నిర్ణయాలకు వెనకంజ. అందుకే ప్రతి నెల ఖజానాకు వచ్చే రాబడిని మించి ఖర్చు అవుతున్న వైనం. రాబడేం 16,473 ఉంటే ఖర్చు 17,000 పైనే. భూముల అమ్మకాలు జరిగితేనే అదనపు ఆదాయం. నియోపోలీసు, హెచ్ఎండిఏ భూములపై సర్కారు ఆశలు. 18 నెలల్లో 15,000 రాబట్టుకునే యోచన చేస్తుందట. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకున్న నేపథ్యంలో ఈ కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఆర్థిక కటకట నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ వికాసం పథకం అమలు నిలిపేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయినాయట. ఇది అసలు కథ. రాజీవ్ వికాసం అప్లికేషన్లు స్క్రూటినీ చేయలేదు ఈ అని తోలని చెప్పారు. ఇదంతా అబద్ధం. శుద్ధ అబద్ధం. ఏంటంటే ఇది అసలు నిధులు లేక దాన్ని పక్కన పడేశారు. 16 లక్షల మందితోని గేమ్ ఆడింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. 16 లక్షల మందితోని ఆటలాడింది. అప్లై చేసుకోంది. అప్లై చేశారు. వాళ్ళు ఎదురు చూపులు తప్ప ఆడ ఏం లేదు. డబ్బులు లేవు. దాన్ని పక్కకు పెట్టండి అని మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారట. ఇవాళ వృద్ధులు, వికలాంగులు దాదాపు కొన్ని లక్షల మంది 66 లక్షల మంది ఎదురు చూస్తున్నారు పెన్షన్లు పెరుగుతాయని. ఇందిరా మిల్లు మేము వస్తే ఇస్తామన్నారు. ఇచ్చేదేమో తక్కువ ఉన్నాయి, ఇవ్వాల్సినవి ఎక్కువ ఉన్నాయి. అది అట్లే ఉంది. రైతు రుణమాఫీ కానోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఏం చేసేది ఉండదు. నాకు తెలిసి అనుమానాలు పటాపంచలం. కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేదు. అమ్మాల భూములు అమ్మితే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు ఆదాయ వనరులు పెంచడానికి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయట్లేదు. ఓట్లు వేయించుకోవడానికి ఏ పథకం పెడితే ఓట్లు బాగా వస్తాయి అంతే తప్ప వేరే ఏం లేదు. ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఏ పథకం పెడదాం. ఇప్పుడు కేసీఆర్ ఉండగా దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఈ బంధులన్నీ దేనికంటే ఆయనకి ఓట్లు పట్టడం కోసం పెట్టుకున్నాడు. ఏ దళిత బంధు వల్ల ఎక్కడ దళితులు బాగుపడ్డరు? ఇవన్నీ ఓట్లు రావడానికే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్రంలో ప్రజలను బాగు చేయడానికి పెట్టే పథకాలు కావు. అందుకే ఈ పరిస్థితికి వచ్చింది. ఎత్తుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. నెల నెల భూములు అమ్ముకో